పేదల రక్షణకు పుట్టింది తెలుగుదేశం పార్టీ అని మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మణిరత్నంలు స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో వారు మాట్లాడారు. వైసీపీ అధికారం చేపట్టి 5 సంవత్సరాలు పూర్తి కావస్తున్న బీసీల అభ్యున్నతికి చేసింది ఏమీ లేదని ఆక్షేపించారు. అంతేకాక సుమారు 50 కోట్ల రూపాయలు విలువ చేసే వెనుకబడిన తరగతుల భూములను దోచేసిన ఘనత అధికార పార్టీ నాయకులకే దక్కుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలు ప్రజలకు వివరించడానికి టీడీపీ జైహో బీసీ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షులు రాజ్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయబోయే సూపర్ 6 పథకాల గురించి వివరించారు. ప్రజలకు మేలు జరగాలంటే టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాలంటూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందన్నారు. జ్యోతిరావు పూలే బీసీలను ముందుకు తీసుకురావాలనే విధంగా కార్యక్రమాలు చేస్తే జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకొని బీసీలకు ఆర్థిక పరంగా కానీ రాజకీయ పరంగా కానీ అన్ని విషయాల్లో కూడా బీసీలను ముందుకు తీసుకొచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ. బీసీలకు 25% రిజర్వేషన్స్ కల్పించి చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలంటే దానికి రూల్స్ రెగ్యులేషన్స్ వేరే ఉన్నాయి కాబట్టి పార్లమెంట్లో బిల్ పాస్ కాబట్టి తన చేతిలో ఉన్నటువంటి అధికారంతో నందమూరి తారక రామారావు గారు జిల్లా పరిషత్ చైర్మన్స్ కానీ మండల ఎంపీపీలు మండల అధ్యక్షులు హస్తవ్యస్త పరిపాలన చేసి దాని అస్తిత్వం కోల్పోయే పరిస్థితుల్లో ప్రజల్ని చైతన్యపరిచి తెలుగుదేశం పిలుస్తోంది రా కదలి రా అని పిలిపిస్తే యువత కానీ మహిళలు కానీ మొత్తం ప్రజానీకం మొత్తం కూడా వచ్చారు. అదే పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. జగన్ రెడ్డి పాలనలో ప్రజలందరూ విసిగిపోయి అన్ని వర్గాల వారు కూడా ఈరోజు ఎంత తొందరగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తే అంత మంచిదనే పద్ధతికి ఈరోజు వచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా ఈ అరాచక పాలనని పంపించాలనే ఉద్దేశంతో గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఈ దుస్థితిని చూసి చాలా బాధపడుతూ ఈరోజు ఆయన మళ్ళీ కూడా ప్రతి ఒక్క పార్లమెంటు కూడా ప్రజల్ని చైతన్యపరచడానికి రా కదలిరా అనేటువంటి నినాదంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని దానికి ఈరోజు శ్రీకారం చుట్టారు. ఒకరికి 18 సంవత్సరాల నుంచి పైబడిన వాళ్ళందరికీ కూడా నెలకు 1500 రూపాయలు 1500 రూపాయలు నెలకిచ్చి సంవత్సరానికి 18,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. అదే మరిగా దానికి ఎవరైతే తల్లికి వందనం పేరుతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు స్కూల్కి వెళ్ళే పిల్లలు ప్రతి ఒక్కరికి ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయల చొప్పున, 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000, ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది చదివే పిల్లలందరికీ కూడా 15,000 చొప్పున తల్లికి వందనం కార్యక్రమం కూడా సార్ చెప్పారు. అదే మరిగా ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదే మరిగా మహిళలు బస్సులో ప్రయాణం కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి మహిళలు కూడా బస్సులో ఉచిత ప్రయాణంగా మహిళలకు మహాశక్తి కింద కార్యక్రమం కింద చెప్పడం జరిగింది. అదే మాదిరిగా రైతులకు అందరూ కూడా ప్రతి ఏడాది కూడా రైతు భరోసా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పెట్టి రైతులకు చాలా వరకు మేలు చేశారు. రైతులకు చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ రైతులకు కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి 20,000 రూపాయలు సంవత్సరానికి మనం అన్నదాత కింద పేరు పెట్టి అన్నదాత కింద 20,000 రూపాయల కార్యక్రమం చేశారు.